నా పేరు సురేందర్. నా యొక్క ప్రశ్న షఫీ గారికి. జన్మత పాపం లేకపోతే స్త్రీ పురుషులకి శాపం ఎందుకు వచ్చింది? అక్కడే స్వర్గంలో జంతు బలి ఎందుకు ఉంది? సోదరు వాళ్ళు చాలా చక్కటి ప్రశ్న అడిగారు. జన్మత పాపం మన ప్రసంగంలో మనం చూసాం, మానవుడు జన్మత పాపి కాదు అని. మరి సోదరులు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, మానవుడు జన్మతా పాపం అనేది లేకపోతే స్త్రీ పురుషులకి శాపం ఎందుకు వచ్చింది అని అడుగుతున్నారు. ఈ స్త్రీ పురుషుల శాపం గురించి ప్రస్తావన ఆదికాండంలో కనబడుతుంది. ఆదికాండం 3వ అధ్యాయంలో అక్కడ దేవుడు ఆదం అలైహిస్సలాంని అడుగుతున్నారు ఏమని, నిన్ను పండు తినొద్దని నేను చెప్పాను కదా, ఎందుకు తిన్నావు అంటే ఆదం అంటున్నాడు, నీవు నాకిచ్చిన స్త్రీయే నాకు పండు తినవని చెప్పి ఇచ్చింది. అప్పుడు దేవుడు స్త్రీని అడుగుతున్నాడు, నువ్వెందుకు పండు తిన్నావు అంటే, ఈ సర్పం నాకు మోసం చేసింది, ఈ సర్పం నన్ను మోసం చేసింది అని చెప్పేసి ఆ స్త్రీ సమాధానం చెప్తుంది. అప్పుడు దేవుడు స్త్రీ పురుషులు కాదు సర్పాన్ని కూడా శపించినట్టుగా ఆ వాక్యాలో కనబడుతుంది. ఏం శపించాడు చూడండి. అక్కడ ఆదికాండం 3వ అధ్యాయము 14 నుంచి 17 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే సర్పాన్ని శపిస్తున్నాడు. నువ్వు బ్రతుకు దినములన్నీ కూడాను నీ కడుపుతో ప్రాకుదువు, మన్ను తిందువు, మట్టి తిని బతుకుతావు అని చెప్పేసి సర్పాన్ని. స్త్రీని ఏమని శపిస్తున్నాడు అక్కడ అంటే, నీకు ప్రసవ వేదనను అధికం చేస్తాను, గర్భవేదనతో నువ్వు పిల్లల్ని కంటావు అని స్త్రీకి శాపం ఉంది. పురుషుడికి ఏముందంటే, నువ్వు ప్రయాసతో బ్రతుకుతావు, నువ్వు ఏదైతే పంట తింటావో చాలా కష్టపడితే కానీ నీ పంట నీ చేతికి రాదు అని పురుషుడిని శపించినట్టుగా ఉంది. మరి ఇది ఆదం హవ్వ తప్పు చేసే భూమి మీద ఉన్న మానవులందరికీ శాపం వచ్చేసిందా? అలాగే కనబడుతుంది కదా. వాస్తవం ఏమిటని మనం పరిశీలిస్తే చూడండి, శాపం ఏంటి? సర్పాన్ని శపిస్తున్నాడు, నీవు బ్రతుకు దినములన్నీ కూడా నీ కడుపుతోనే పాకుతావు, మన్ను తింటావు. వాస్తవం ఏమిటంటే పావులు మన్ను తినవు, అంటే మట్టి సర్పాలు తినవు. దేవుడు శపిస్తున్నాడు, మన్ను తిని బతుకుతావు అని చెప్పేసి పావులు మన్ను తినడం లేదు. అంటే దేవుడు శపించిన శాపం పూర్తిగా రాలేదా పావు మీదకి? ఎందుకు ఇక్కడ లోపం కనబడుతుంది చూడండి. ఎక్కడైనా దేవుడు ఏదైనా విషయం తప్పుగా చెప్తాడా అంటే దేవుడు చెప్పింది తప్పుగా ఉండదు. ఎక్కడైనా తప్పుగా ఉందంటే దేవుడు చెప్పింది కాదు. ఈ వాక్యం దేవుని వాక్యమే ఉండదు. దేవుని వాక్యం అంటే సర్పము మన్ను తింటూ ఉండాలి. రెండోది, స్త్రీ గురించి శపించడం జరిగింది, ప్రసవ వేదనతో నా పిల్లల్ని కంటావు అని చెప్పేసి. ఎందుకంటే సో ఇది జన్మతా పాపం ఉంది కాబట్టి అంటున్నారు. నేను అడుగుతున్నాను, ఈరోజు ఈజీ డెలివరీస్ వచ్చేసాయి, మత్తు ఇంజెక్షన్స్ వచ్చేసాయి, ఎలాంటి వేదన లేకుండా కూడా పిల్లల్ని కంటున్నారు. అంటే దేవుని యొక్క శాపం యొక్క ఎఫెక్ట్ తగ్గిపోయిందా? శాపాన్ని తప్పించుకుంటున్నారా మానవులు? అనేక మంది స్త్రీలకి సంతానమే కలగడం లేదు, అంటే వాళ్ళకి గర్భవేదనే లేదు. వారి మీద జన్మతా పాపం రాలేదనా? దేవుడి శాపం వారి మీద లేదనా? మరొక విషయం, జన్మతాపం ఎలా క్షమించబడుతుందంటే, మన క్రైస్తవ సోదరులు అంటారు, యేసును నమ్ముకుంటే, యేసు శిలువను నమ్ముకుంటే క్షమించబడుతుందని. మరి క్రైస్తవ సోదరీమణులు యేసు శిలువను నమ్ముకున్నారు, వారి జన్మతాపం క్షమించబడింది కదా. మరి వాడికి ప్రసవ వేదన లేకుండానే పిల్లలు కలుగుతున్నారా? లేదు కదా. ఎందుకని ఈ లోపం కనబడుతుంది అంటే దేవుడు చెప్పిన వాక్యాలు కావు. పురుషులు కష్టపడి పంట సంపాదించుకొని తినాలి అంటే ఈరోజు అనేక లక్షల మంది ఏమాత్రం కష్టపడకుండా తినేవాళ్ళు ఉన్నారు. తాత ముత్తాతల ఆస్తుల మీద ఆధారపడుతున్నారు. మరి వారి మీద దేవుడి శాపం రాలేదా? ఈరోజు ప్రతివాడు తన వంటని తన వండుకొని తింటున్నాడు, ప్రతి ఇంట్లో కూడా. ఇంతకుముందు ఎవరి పంటని వాళ్ళు పండించుకొని తినేవారు. అప్పుడు చూస్తే అరే ఎవరి పంటలు వాడు పండించుకున్నారు కదా అన్న కాలంలో ఆ విషయం తెలిసిన వ్యక్తి రాసి ఉండవచ్చు, కానీ ఇది దేవుడు చెప్పిన వాక్యాలు కావు. మరి స్త్రీ విషయంలో ఈ గర్భము శాపం అని ఏదైతే చెప్తున్నాడో బైబిల్లో చెప్తుంది. కీర్తన 127వ అధ్యాయం 3వ వాక్యంలో గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అని ఉంది. దేవుడిచ్చు బహుమానం తప్ప శాపం కాదు. ఈ వాక్యాలు దేవుడు చెప్పిన వాక్యాలు కావు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, యెహెజ్కేలు 18వ అధ్యాయం 20వ వాక్యం ప్రకారంగా వాక్యం ఉంది, పాపము చేయవాడే మరణమొందవలను, తండ్రి యొక్క దోషశిక్ష కుమారుడు మోయడు. ఆదాం పాపం మానవులందరికీ రాలేదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. మరి స్వర్గంలోనే జంతు బలి ఇచ్చినట్టుగా ఉందంటున్నారు. అక్కడ జంతు బలి ఇచ్చినట్టుగా స్వర్గంలో లేదు. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వాక్యంలో చర్మపు చొక్కాయలు ఆదాం హవ్వకి తొడిగించినట్టుగా ఉంది. చర్మంతో చొక్కాలు తయారు చేసి వాళ్ళకి తొడిగించారు. చర్మపు చొక్కాలు తయారు చేయడం కోసం జంతు బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు అనుకుంటే చర్మం కాదు ఏదైనా వస్తుంది కదా. ఒకవేళ మీరు అన్నట్టుగా జంతు బలే జరిగింది వాళ్ళ పాపం కోసం అంటే గొడవే లేదు, వారి పాపం ఆ బలి ద్వారా అప్పుడే క్షమాపణ జరిగితే ఇప్పుడు జన్మత పాపమే ఉండదు, పాపం సంక్రమించదు. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను.